ఓం నమ శివాయ. ద వెరీ నెక్స్ట్ లెసన్ ఎన్ అండ్ ఎఫ్ హుక్స్ కదా. నిన్న ఇదే మనం సగం సగం ఏదో చెప్పుకున్నాం. అందులో ఈ ఎన్ అండ్ ఎఫ్ హుక్స్ని ఏ కాన్సనెంట్కైనా ఫైనల్గా కనుకను హుక్కులు రాసినట్లయితే అది ఎన్ కానీ ఎఫ్ కానీ ఆర్ వి కానీ పలుకుతాయి. అది ఎలా పలుకుతాయి అనేటువంటిది ఈ పాఠంలో పరిశీలించినట్లయితే మొట్టమొదటగా స్ట్రైట్ స్ట్రోక్స్కి చూద్దాం. మొట్టమొదటి ప్రిన్సిపల్లో ఏం చెప్తారంటే స్ట్రైట్ స్ట్రోక్స్ అయినటువంటి పీబీ, టీడీ, చేజే, కేగే వీటిని కూడా స్ట్రైట్ స్ట్రోక్స్ అంటే ఇది హారిజంటల్ స్ట్రైట్ స్ట్రోక్స్. వీటికి ఫైనల్గా లెఫ్ట్ సైడ్ని కనుకను ఒక చిన్న హుక్కు పెట్టినట్లయితే, అంటే ఒక స్మాల్ హుక్కు పెట్టినట్లయితే అది ఎన్ అనే దాన్ని తెలియజేస్తుంది. అంటే అది ఎటు సైడ్ చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ని రాయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా హుక్ ఉన్నప్పటికీ ఫైనల్గా హుక్కులు రాయొచ్చు. ఇనీషియల్ హుక్ ఉన్నప్పటికీ ఫైనల్గా హుక్ రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోన్ అని వచ్చింది, టీఎన్ హుక్, అదిగో లెఫ్ట్ సైడ్ రాసాం అంటే ఎడం వైపున రాయడం. చైన్ ఇదిగో ఇలా రాసాం. కాయిన్ ఇదిగో అంటే హారిజంటల్ స్ట్రోక్స్కి కింద వైపున రాస్తాము. అలాగే అప్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. రే, వే, ఏ, హెచ్ ఇవన్నింటిని అప్ స్ట్రోక్స్ అంటారు. వీటికి రైట్ సైడ్ని స్మాల్ హుక్, ఫైనల్గా రైట్ సైడ్ని కనుక్కున్న స్మాల్ హుక్ రాసినట్లయితే అది ఎన్ అనేటువంటిది అది పలుకుతుంది. రేన్ అదిగో ఆర్ఏఐఎన్. హోన్ హెచ్ఓఎన్ ఇదిగో ఎన్ హుక్. ఈ రకంగా విన్ ఇదిగో ఈ రకంగా రాస్తాం. ఈ రకంగా రాసుకోవచ్చు. అలాగే సెకండ్ ప్రిన్సిపల్కి వచ్చినట్లయితే ఇనీషియల్గా హుక్కులు ఉన్నప్పటికీ కూడా రాసుకోవచ్చు అనుకున్నాగా. బ్రెయిన్ అదిగో, క్రేన్ అదిగో అంటే ఇనీషియల్గా స్ట్రైట్ స్ట్రోక్స్కి లెఫ్ట్ సైడ్ స్మాల్ హుక్ రాస్తే ఆర్ పలుకుతుంది అని గతంలో మనం నేర్చుకున్నాం. అలాగే ఇనీషియల్గా హుక్ ఉన్నప్పుడు ఏ హుక్ ఉన్నప్పటికీ, ఆర్ హుక్ ఉన్నప్పటికీ, ఎల్ హుక్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా ఎన్ హుక్ని వ్రాయవచ్చు. బాగుందండి, స్ట్రైట్ స్ట్రోక్స్ అన్నింటికి హుక్కులు రాసేసాం. ఏడు సైడ్ రాయమన్నాం, లెఫ్ట్ సైడ్ రాయమన్నాం. ఇప్పుడు రైట్ సైడ్ ఖాళీగానే ఉంది కదా, రైట్ సైడ్ కూడా స్మాల్ హుక్ రాయచ్చు. ఒకవేళ రైట్ సైడ్ స్మాల్ హుక్ రాసినట్లయితే అది ఎఫ్ అనేటువంటిది పలుకుతుంది. ఎఫ్ ఆర్ వి, ఎఫ్ కానీ వి కానీ పలుకుతుంది. ఎలాగంటే సపోజ్ టఫ్ అని వచ్చింది, టీఎఫ్. అయితే ఎఫ్ఆర్వి అనేటువంటిది ఎలాగ తెలుస్తుందంటే మనకి అనుమానం రావచ్చు. సాధారణంగా 99% ఎఫ్ అనేటువంటిదే ప్రిఫరెన్స్. ఒకవేళ ఎఫ్ అనేటువంటిది పలక్కపోతే అప్పుడు వి సౌండ్ వస్తుంది అని అక్కడ మనం గ్రహించాలి. సపోజు కేవ్ అని ఉంది, కేవ్ వి హుక్ ఇది. ఎందుకంటే కేఫ్ అనే పదం ఉండదు, ఉందా? ఉండదు. అనుమానం రావాలి. వచ్చిందా? శంకర్ కేఫ్ అంటాం, సిఏఎఫ్ఈ, అవునా? కాదు, అది కేఫ్ అని పలకూడదు, కఫే అని పలకాలి. సౌండ్ తేడా వచ్చింది చూసావా? కఫే అన్నప్పుడు కేఎఫ్ ఇగో ఇలా రాస్తాం, కెఫే, అది ఫస్ట్ ప్లేస్ అవుతుంది. ఎఫ్ అక్కడ నీకు ఇబ్బంది లేదు. ఇక్కడ మనం పలికింది కేవ్ కదా, అది ఇక్కడ గమనించాల్సింది. ఓకేనా? కఫే అనే పదమే ఉందిటండి, కేఫ్ అనే పదం లేదు అని చెప్తూ ఉంటారు, మరి పెద్దలు చెబుతూ ఉంటారు. కఫే అని పలకాలి అంతే తప్పించి కేఫ్ అనేటువంటి దాన్ని పలకడానికి లేదు. అయినా స్పెల్లింగ్లో చూసినా కూడా అంతే. ఏ అంటే సిఏఎఫ్ఏ కదా, అక్కడ ఏ అక్షరం రాశాం, అది అచ్చైన ఏ సౌండ్ పలకదు అని అక్కడ సూత్రం, అది అక్కడ గమనించాలి. అందుకని ఆ రకంగా రాస్తాం. అలాగే చేఫ్ అని వచ్చింది, సిహెచ్ఏఎఫ్ఈ, ఇగో చేఫ్. అలాగే రేవ్, ఆర్ఏవిఈ, అది రేవ్ అంటే రేఫ్ అనే పదం ఉండదుగా, అందుకని రేవ్ అని పలికింది. ఇది అంటే స్ట్రైట్ అప్ స్ట్రోక్స్కి రైట్ సైడ్ అయినట్లయితే ఎన్ పలుకుతుంది అనుకున్నాం. లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రాసినట్లయితే ఎఫ్ కానీ వి కానీ పలుకుతుంది. అది ఇక్కడ గమనించాలి. రేవ్ అని రాస్తాం. అలాగే బఫ్, ఇదిగో బఫ్ అనే పదం ఉండదు కాబట్టి బఫ్ అని ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాం కాబట్టి ఇది ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా? ఎఫ్ఆర్వి అంటే అది అక్కడ చూసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ నీకు మరో అనుమానం రావాలి. ఏమంటే మరి ఇది ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎఫ్కి అనుకున్నాము,
ఒకవేళ ఎఫ్ ఉన్న దానికి వి పలికితే అంతే కదా. ఇప్పుడు ఎఫ్ పలకపోతే వి రాయమన్నాం ఏమి, మరి ఎఫ్ పలుకుతూ అక్కడ దానికి కూడా వి సౌండ్తో కూడుకున్నా కూడా ఉంటే అప్పుడు పూర్తిగా రాసుకోమంటాడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ అనే పదం వచ్చింది, ఎఫ్ ఎన్హుక్ రాశా. ఫైన్ ఇది కాదు కదా నీకు కావాల్సినటువంటిది. స్ట్రైట్ స్ట్రోక్స్ కదా మనం మాట్లాడుకుంటున్నాం. స్ట్రైట్ స్ట్రోక్స్కి ఎఫ్ కాకుండా ఒకవేళ వి కూడా పలకాల్సి వచ్చింది సపోజ్, అప్పుడు వి పూర్తిగా రాసుకోవాలి. అంతే తప్పించి హుక్కు పెట్టడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఎఫ్ అనేటువంటి సౌండ్ పలుకుతోంది కాబట్టి మనకు అది రాసేటువంటి అవకాశం లేదు. అది అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అది ఈ థర్డ్ ప్రిన్సిపల్లో మనకు తెలియజేస్తాం. పోతే ఫోర్త్ ప్రిన్సిపల్కి వెళ్ళాం. ఏమి దీని దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ కర్వ్డ్ స్ట్రోక్స్ దగ్గరికి రావాలి. ఈ కర్వ్డ్ స్ట్రోక్స్ దగ్గరికి వచ్చినట్లయితే దానికి ఒకవైపునే హుక్ రాసేటువంటి ఫైనల్గా హుక్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎన్ అని మాత్రమే పలుకుతుంది. సపోజ్ ఫైన్ అదిగో ఏం. అలాగే లైన్ కర్వ్డ్ స్ట్రోక్స్ అన్నింటికి కూడా ఫైనల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే ఎన్న మాత్రమే పలుకుతుంది. ఎఫ్ఆర్వి అని పలికి పలకదు. ఒకవేళ ఎఫ్ఆర్వి పలికితే పూర్తిగా రాసుకోవాలి. ఇందాక ఫైన్ అనుకున్నాం కదా, ఇలా రాసాం. 5 అని వచ్చింది, అది అలా రాసుకోవాలి. ఎందుకంటే దానికి ఎఫ్ వి హుక్ పెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా. సపోజ్ లైన్ అన్నాం, ఇలా రాసాం. అదే లైవ్ అని వచ్చింది, అదిగో ఇలా రాసుకోవాల్సింది. వి పూర్తిగా రాసుకోవాల్సింది. మూన్ అనే పదం వచ్చింది, అదిగో మూన్ ఇలా రాసాం. మూవ్ వచ్చింది, పూర్తిగా రాసుకోవాలి. ఎందుకని కర్వ్డ్ స్ట్రోక్స్కి ఫైనల్గా ఎన్ హుక్ మాత్రమే పలుకుతుంది. ఎఫ్ఆర్వి హుక్ అనేటువంటి దానికి ఉండదు కాబట్టి పూర్తిగా రాసుకోవాల్సి ఉంది. సపోజ్ 9 ఉంది, ఇలా రాసాం. నైఫ్ వచ్చింది, ఎఫ్ పూర్తిగా రాసుకోవాలి. ఎఫ్ కానీ వి కానీ ఏదైనప్పటికీ కూడా పూర్తిగా రాసుకోవాల్సిందే. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అది నెక్స్ట్ ప్రిన్సిపల్లో తెలియజేస్తుంది. ఇకపోతే తర్వాత ప్రిన్సిపల్లో ఏం తెలియజేస్తాడంటే పారా 47 మర్చిపోకూడదు దాన్ని. పారా 47 పారా 48. పారా 47లో ఏం చెప్పాడు అక్కడ మనకి ఫైనల్గా కనుకను ఓవర్ ఫాలో అయినట్టయితే పూర్తిగానే రాసుకోవాలని చెప్పాడు. ఇక్కడ కూడా అదే వస్తుంది. సపోజ్ పెన్ అనే పదం ఉంది, హుక్ రాసాం. ఇక్కడ పెన్నీ అని వచ్చింది, పూర్తిగా రాసుకోవాలి. కారణం ఏమిటి అంటే పఫ్ అనే పదం వచ్చింది, ఇలా రాసాం. పఫీ అని వచ్చింది, పూర్తిగా రాసుకోవాల్సింది. ఫన్ అనే పదం ఇలా రాసాం. ఫన్నీ అని వచ్చింది, పూర్తిగా రాసుకోవాల్సింది. మెన్ అనే పదం ఇలా రాసాం. మెనీ అనే పదం వచ్చింది, పూర్తిగా రాసుకోవాల్సింది. అది పారా 47 ప్రకారం తెలియజేస్తాం. ఇకపోతే నెక్స్ట్ ఇదే సిరీస్లో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏం తెలియజేస్తాడంటే మనకి ఎల్ఎన్ ఇష్యన్. అంటే ఎల్లకి ఎన్ హుక్ పెట్టేటువంటివి, ఇష్కి ఎన్ హుక్ రాసేటువంటివి. వీటిని 2 రకాలుగా రాయొచ్చుటండి. అపవర్డ్ ఎల్ఎన్ హుక్ రాయొచ్చు, డౌన్వర్డ్ ఎల్ఎన్ హుక్ రాయొచ్చు. అపవర్డ్ ఇష్యన్ హుక్ రాయొచ్చు, డౌన్వర్డ్ ఇష్యన్ హుక్ రాయొచ్చు. 2 వైపులు ఏది కన్వీనియంట్గా అంటే దీని ముందు రాసేటువంటి కాన్సనెంట్ కానీ అయితే తర్వాత రాసే కాన్సనెంట్ కానీ దాని యొక్క వీలును బట్టి దానికి అనుగుణంగా అపవర్డ్ ఎల్ఎన్ హుక్ కానీ డౌన్వర్డ్ ఎల్ఎన్ హుక్నే రాయొచ్చు అని చెప్తాడు ఇక్కడ. చిన్న ప్రిన్సిపల్, పెద్ద దేవుడిది. సపోజ్ గ్యాలన్, అదిగో అలా రాసాం. మెలోన్, అదిగో ఈ రకంగా రాసాం. ఇదే ఫాలన్ అనే పదం రాయాల్సి వచ్చింది. ఎఫ్కి ఎఫ్ ఫాల్ అన్నప్పుడు కిందకి రాస్తాం కాబట్టి ఎన్ హుక్ అనేటువంటిది కిందకి రాస్తాం. అంటే ఎల్ని డౌన్వర్డ్ ఎల్ రాసినప్పటికీ కూడా హుక్ రాయొచ్చు అని చెప్పడం దాని ఆంతర్యం, అంతకంటే కాదు. అది అక్కడ గమనించాలి. అలాగే ఇష్యన్ హుక్ కూడా అదే వర్తిస్తాడు. సిచ్యుయేషన్ అనే పదం వచ్చిందండి. సర్క్లెస్టీ ఈషియన్ హుక్, ఇదిగో సిచ్యుయేషన్. ఇదే ఎక్స్టెన్యుయేషన్ అనే పదం వచ్చిందిట, ఇదిగో ఇష్యన్ హుక్ పైకి. ఎందుకంటే ఎన్న తర్వాత ఇష్యూ కిందకి రాయం కాబట్టి పైకి రాయాలనే ప్రిన్సిపల్ ఉంటుంది. అందుకోసం ఎక్స్టెన్యుయేషన్ అన్నప్పుడు పైకి రాస్తాం. ఈ రకంగా వాడు అంటే ఎల్ఎన్ హుక్ అనేటువంటిది కానీ ఇష్యన్ హుక్ అనేటువంటిది కానీ వీలును బట్టి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు అని చెప్పడం దీని యొక్క అర్థం. దానికి ఇంక వేరే ఏం ఉండదు.
ముందుండే కాన్సనెంట్ యొక్క పొజిషన్ బట్టి కిందకి రాస్తే కిందకి రాసుకోవచ్చు, పైకి రాస్తే పైకి రావచ్చు, అంతే. చిన్న సింపుల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీడియల్గా కూడా హుక్కులను వాడుకోవచ్చు. మీడియల్గా అంటే రెండు కాన్సనెంట్స్ మధ్యలో కూడా ఈ కాన్సనెంట్స్ని ఈ హుక్కులను వాడుకోవచ్చు. అంటే ఎన్ఓకునైనా వాడుకోవచ్చు, ఎఫ్ఆర్వి హుక్కులను దేన్నైనప్పటికీ కూడా వాడుకోవచ్చు అని చెప్పడం దీని అంతే. ఎగ్జాంపుల్ ప్లింటీ అని పదం వచ్చింది. ప్లెన్ అన్నప్పుడు ఇలా రాస్తాం, ఎన్ హుక్ రాసాం. టీ అన్నప్పుడు దానికి యాడ్ చేయడమే, మధ్యలో వచ్చింది కదా హుక్కు. ఏజెంట్ టీ, ఈ రకంగా ఏజెంట్ అన్నాయి. అలాగే పనిష్, ఎన్ హుక్, ఇగో ఇష్యూ. పెయిన్ ఇలా రాసాం, పెయిన్ఫుల్, ఈ రకంగా రాసుకో. డెఫెన్స్, డెఫ్ ఇలా రాస్తాం, ఎన్స్ అన్నప్పుడు రాయడమే డెఫెన్స్. రెఫర్, ఇగో రెఫ్. గ్రాఫిక్, గర్రెఫ్, ఈ రకంగా రాస్తాం. అంటే మీడియం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కన్వీనియంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు రాసేయకూడదు. అది రాయడానికి వీలుందా లేదా, అది కలుస్తుందా లేదా, ఆ కలిసినటువంటిది అనుకూలంగా ఉందా లేదా, మనం చూసిన వెంటనే గ్రహించగలమా లేదా అన్నదాన్నప్పుడే రాయాలి. అన్ని పదాలు అలా కుదరవు. కలవనప్పుడు బలవంతంగా చేయకూడదు. సపోజ్ బ్రాందీ అనే పదం వచ్చింది, బర్ర ఎన్ హుక్ డి ఇలా రాస్తానంటే ఒప్పుకోదు రూల్. ఇక్కడ రూల్ మారుతూ ఎలాగంటే బ్రాందీ అన్నప్పుడు బర్రు ఎన్ను డి పూర్తిగా రాసుకోవాలి. అంతే తప్పించి ఎన్ హుక్ నీటి తిప్పి దీనికి ఈ రకంగా మనం రాసుకోకూడదు. దానికి ఇనీషియల్ హుక్కి ఆపోజిట్ మోషన్లో హుక్కు రాయాలని ఒక రూల్ ఉంటుంది. దాన్ని అనుసరించి మనం ఇక్కడ రాసుకోకూడదు దీనికి. లేదండి ఇక్కడ ప్లెంటీ అన్నప్పుడు రాసావు కదా అంటాడు, ప్లెంటీ అన్నప్పుడు హుక్కు చూడు ఈ పక్కకు ఉంది. అది మనం అక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. అలాగే ఏజెన్సీ అని వచ్చింది, ఎన్సి ఇలా రాసుకోవాలి. అంతే తప్పించి ఏజెన్సీ అన్నప్పుడు ఇలా రాసి ఇలా అనేయకూడదు. ఇక్కడ కూడా ఏం రూల్ వర్తిస్తుంది అంటే ఇక్కడ ఏజెన్సీ అన్నప్పుడు ఈ ఒవెల్కి ఆపోజిట్ మోషన్లో హుక్కు రాయాలని రూల్ ఉంటుంది. అందుకని ఈ రూల్ వర్తించదు. ఏజెన్సీ అన్నప్పుడు పూర్తిగా ఈ రకంగా రాసుకోవచ్చు. ఈ రకంగా మనం కన్వీనియంట్ని బట్టి రూల్ పొజిషన్ బట్టి మనం రాసుకోవాలి తప్పించి, అంటే సిమిలారిటీని కూడా చూసుకోవాలి. పదాల్లో సిమిలారిటీ ఉన్నప్పుడు కూడా మనం వాడం, పూర్తిగానే రాసుకుంటాం. దాన్ని కూడా గ్రహించుకోవాలి. అంటే గ్రాడ్యువల్గా తెలుస్తాయి అనుకో అవన్నీ ఏమిటి ఎందుకు ఇలా అనేటువంటిది ఇంకా ఫర్దర్గా లెసన్స్ వచ్చినప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనుకో.